భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమి ఈ ఇద్దరిలో ఒకరు ఖచ్చితంగా 2027 వరల్డ్ కప్ స్క్వాడ్ లో ఉండటం దాదాపుగా ఖాయమైన. సోషల్ మీడియాలో మాజీ క్రికెటర్లు కానివ్వండి, సోషల్ మీడియాలో అభిమానులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఈ ఇద్దరిలో ఒకరు ఖచ్చితంగా వరల్డ్ కప్ లో ఉండాల్సిందే అని అయితే కోరుతున్నారు. మరి ప్రాక్టికల్ గా అది పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉందా? సెలెక్టర్ల మైండ్ సెట్ ఎలా ఉండబోతోంది? ఇంతకీ వరల్డ్ కప్ కోసం ఎంతమంది పేస్ బౌలర్లను తీసుకునే అవకాశం ఉంది? ఆ పేస్ బౌలర్ల జాబితాలో మరి ఈ ఇద్దరిలో ఎవరు ఉంటారు? అసలు ఆ లెక్కలేంటి? ఆ డీటెయిల్స్ అన్ని ఒకసారి చూద్దాం. వెల్కమ్ టు క్రిక్ మై షో. నా పేరు డివి రమణ. సో భువనేశ్వర్ కుమార్ అండ్ మహ్మద్ షమి ఈ ఇద్దరి గురించి అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో చాలా చర్చ జరుగుతోంది. ఈ ఇద్దరిలో ఖచ్చితంగా ఒకరు 2027 వరల్డ్ కప్ లో ఉండాలి, ఆ స్క్వాడ్ లో ఉండాలి అని అయితే కోరుతున్నారు. దీనికి కారణం లేకపోలేదు. ఒకటేమో భువనేశ్వర్ కుమార్ రీసెంట్ గా ఐపీఎల్ లో అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఆర్సీబీ 2 సార్లు ట్రోఫీ సాధించడంలో అతను కీ రోల్ ప్లే చేశాడు. మరో అంశం మహ్మద్ షమి 2023 వరల్డ్ కప్ లో అద్భుతంగా బౌలింగ్ వేశాడు. వికెట్లు పండగ చేసుకున్నాడు అతను. ఒక 5 వికెట్ హాల్స్ 2 ఉన్నాయి. అందులో న్యూజిలాండ్ పై 7 వికెట్ హాల్ కూడా ఉంది. అంటే 7 వికెట్స్ కూడా తీశాడు ఒక మ్యాచ్ లో. కాబట్టి మరి వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ ను బేస్ చేసుకొని, వీళ్ళ ట్రాక్ రికార్డ్ ను బేస్ చేసుకొని మరి వీళ్ళలో ఖచ్చితంగా ఒకరికి ఛాన్స్ అయితే దక్కాలి అని వాళ్ళ అభిమానులు అయితే కోరుతున్నారు. ఎక్కువగా భువి ఉండాలని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎస్పెషల్లీ రవిశాస్త్రి అండ్ రవిచంద్రన్ అశ్విన్. రవిశాస్త్రి ఇద్దరిని ఇంక్లూడ్ చేశాడు అనుకుంటా తన ప్రాబబుల్స్ లో. ఇక రవిచంద్రన్ అశ్విన్ అయితే భువనేశ్వర్ కుమార్ ఖచ్చితంగా ఉండాల్సిందే అని చెప్తున్నాడు. మరి వీళ్ళు అలా అనడానికి రీజన్ ఏంటో కూడా మనకు తెలుసు. రీసెంట్ గా ఎంత ఫామ్ లో ఉన్నాడో కూడా చూసాము. కానీ మరి సెలెక్టర్లు ఏం ఆలోచిస్తారు? ఇంతకు మించి అంటే వీళ్ళ ఆలోచనలకు మించి రవిశాస్త్రి కానివ్వండి, రవిచంద్రన్ అశ్విన్ కానివ్వండి, వాళ్ళిద్దరూ చాలా ఏళ్ళు టీమిండియాకి సర్వ్ చేశారు, అద్భుతంగా ఆడారు. ఇద్దరు కూడా మ్యాచ్ విన్నర్స్. సో మరి అట్లాంటి వాళ్ళు ఎన్నో చూసిన తర్వాతే ఈ ప్లేయర్స్ ఉండాలి అని డిసైడ్ అయ్యి ఉంటారు. మరి వీళ్ళను దాటి సెలెక్టర్లు కొత్తగా ఏమైనా ఆలోచించే ప్రయత్నం చేస్తారంటే చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఆడేది 2027 వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికాలో జరగబోతోంది. సౌత్ ఆఫ్రికా పిచ్ కండిషన్స్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కూడా బౌలర్లను అయితే ఎంపిక చేయాల్సి ఉంటుంది. మరి గతంలో వీళ్ళ రికార్డ్ ఎలా ఉంది? మరి భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్ ఆడాడు, బాగానే ఉంది. మరి మిగతా ఫార్మాట్స్ లో అతను ఆడుతున్నాడంటే 2022 నుంచి, ఆ 2022 తర్వాత నుంచి అతను వన్డేలు ఆడట్లేదు. 2023లో చివరిసారిగా ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడాడు. 2024 తర్వాత నుంచి ఆ లిస్ట్ ఏ క్రికెట్ కూడా ఆడట్లేదు. సో మొత్తంగా యాక్టివ్ క్రికెట్ కి దూరమై 2-3 ఏళ్లకు పైగా అవుతుంది భువనేశ్వర్ కుమార్. మహ్మద్ షమి అయితే యాక్టివ్ క్రికెట్ ఆడుతున్నాడు, అంటే రెగ్యులర్ గా గేమ్ లో అయితే ఉంటున్నాడు. 2025లో చివరిగా వన్డే ఆడాడు. అంటే ఇంజురీ కారణంగా ఇన్ అండ్ అవుట్స్ ఉంటున్నాయి. అయినా కూడా 1-2 మ్యాచ్లు అయితే ఖచ్చితంగా ఆడుతున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఆడాడు, లిస్ట్ ఏలో ఆడాడు, అంటే విజయ్ హజారే ట్రోఫీలో ఆడాడు 2026లో, రంజీలో ఆడాడు 2026లో. సో కాబట్టి అతను ఇంజురీస్ నుంచి కోలుకుంటున్నాడు, మళ్ళీ వచ్చి ఆడుతున్నాడు. మరి అసలు ఇంతకీ మహ్మద్ షమి, భువనేశ్వర్ కుమార్ వన్డేస్ లో వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఓడిఐ క్రికెట్ లో వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే షమికి 107 ఇన్నింగ్స్లో 206 వికెట్లు ఉన్నాయి. మరి భువనేశ్వర్ కుమార్కి 120 ఇన్నింగ్స్లో 141 వికెట్లు ఉన్నాయి. సో మరి యావరేజ్ పరంగా చూసినా, స్ట్రైక్ రేట్ పరంగా చూసినా కూడా భువి కంటే షమి చాలా బెటర్గా కనిపిస్తున్నాడు ఓడిఐ ఫార్మాట్లో. మరి ఇదంతా గతం. ప్రజెంట్ ఏంటి? ఇప్పుడు ఫామ్లో ఎవరున్నారు అంటే ఐపీఎల్లో 16 మ్యాచ్ల్లో 28 వికెట్లు తీశాడు భువనేశ్వర్ కుమార్ లాస్ట్ సీజన్ ఆర్సీబీ తరఫున. మరి ఇదే ఐపీఎల్లో మహ్మద్ షమి 13 మ్యాచ్లు ఆడి 12 వికెట్లు తీశాడు. అతను పెద్దగా ఫామ్లో లేడు. సో రీసెంట్ ఫామ్ ప్రకారం చూస్తే మాత్రం భువనేశ్వర్ కుమార్కి చాలా ఎడ్జ్ ఉంటుంది కంపేర్ టు మహ్మద్ షమి. అసలు కంపేర్ చేయాల్సిన అవసరం ఏంటి అంటే ఇద్దరు కూడా వెటరన్ బౌలర్స్. మరి ఆటకు చాలా ఏళ్ళు దూరమయ్యారు, 35+ ఉన్నారు ఇద్దరు. మరి కుర్రాలను కాదని వీళ్ళని ఎంపిక చేయాలంటే చాలా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. చాలా విషయాల్లో చాలా పారామీటర్స్ కూడా లైన్లోకి వస్తాయి. ఇక సౌత్ ఆఫ్రికా పిచ్లపై మ్యాచ్లు జరుగుతున్నాయి. వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికాలో జరుగుతుంది కాబట్టి సౌత్ ఆఫ్రికాలో వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, షమీది కానివ్వండి, భువనేశ్వర్ కుమార్ది కానివ్వండి, దాన్ని చూస్తే ఆ స్టాట్స్ పరంగా చూస్తే మహ్మద్ షమి 2013లో 3 మ్యాచ్లు ఆడాడు, 3 వన్డే మ్యాచ్లు ఆడాడు సౌత్ ఆఫ్రికాతో. ఆ 3 మ్యాచ్ల్లో కూడా ప్రతి మ్యాచ్లో 3 వికెట్ల చొప్పున 3 మ్యాచ్ల్లో కలిపి 9 వికెట్లు తీశాడు. అదే 2013లో భువనేశ్వర్ కుమార్ ఒక మ్యాచ్ ఆడాడు, వికెట్లు ఏమీ తీయలేదు.
2018లో 5 మ్యాచ్లు ఆడాడు, 2 వికెట్లు తీశాడు. 2022లో 2 మ్యాచ్లు ఆడాడు, 1 వికెట్ కూడా తీయలేదు. అంటే ఓవరాల్గా ఇతను 8 మ్యాచ్లు ఆడి 2 వికెట్లు మాత్రమే తీశాడు భువనేశ్వర్ కుమార్. మరి ఇది గతం, అంటే గతంలో సౌత్ ఆఫ్రికా గడ్డపై. కాబట్టి మరి ఇక్కడ కంపేర్ చేసినా కూడా షమీకే బెటర్ రికార్డు ఉంది. కానీ మరి షమీ ప్రస్తుతం అంత ఫిట్గా ఉన్నాడా, భువి ఫిట్గా ఉన్నాడా, ఇది కూడా చూస్తారు. ఒకవేళ ఈ ఇద్దరు వెటరన్ బౌలర్లలో ఒకరిని తీసుకోవాలంటే వాళ్ళ ఫిట్నెస్ కూడా ఖచ్చితంగా గేమ్లోకి వస్తుంది. మరి ఎంతమందిని సెలెక్ట్ చేస్తారు, మరి 2027 ఓడిఐ వరల్డ్ కప్ కోసం ప్రాబబుల్స్లో ఎంతమంది ఉండే ఛాన్స్ ఉంది? సాధారణంగా టీమిండియా ఏదైనా టూర్కి వెళ్ళినప్పుడు 15 మంది ఉంటారు స్క్వాడ్లో, 15 మంది ప్లేయర్లు ఉంటారు స్క్వాడ్లో. వరల్డ్ కప్ కాబట్టి మేబీ 17 మంది ఉండొచ్చు. మరి 17 మంది ఉండేటటువంటి ఆ స్క్వాడ్లో ఎంతమంది పేస్ బౌలర్లు ఉంటారు? అన్ని ఏరియాల్లో చూసుకోవాలి కదా ఖచ్చితంగా. బ్యాటర్లు, వికెట్ కీపర్లు, ఆల్రౌండర్లు, స్పిన్నర్లు, పేస్ బౌలర్లు. మరి ఇందులో పేస్ బౌలర్ల విషయానికి వస్తే సరే, మ్యాచ్లో ఆడేది ముగ్గురైనా ఇద్దరైనా స్క్వాడ్లో మాత్రం 5 పేస్ బౌలర్లు అయితే ఉండే అవకాశం ఉంది. మరి ఆ 5 ఎవరెవరు ఉండే ఛాన్స్ ఉంది? జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ఈ ముగ్గురు అయితే ఖచ్చితంగా ఉంటారని నాకు అనిపిస్తుంది. వీళ్ళు రెగ్యులర్గా ఆడుతున్నారు. సో బుమ్రా కూడా మరి అతను ఫిట్గా ఉంటే, ఆల్రెడీ ఫిట్ అని కూడా తేల్చారు రీసెంట్గానే. సో కాబట్టి బుమ్రా 2027 వరల్డ్ కప్ వరకు ఇదే ఫిట్నెస్ను కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా అతడు వరల్డ్ కప్లో అయితే ఆడతాడు. అతడు తర్వాతే ఎవరైనా ఆ స్క్వాడ్లోకి వచ్చేది. బౌలర్ల విషయానికి వస్తే ఖచ్చితంగా సిరాజ్, హర్షిత్ రాణా, ఈ ముగ్గురు అయిపోయారు. మిగతా వాళ్ళు ఇంకెవరున్నారు బౌలర్లు అంటే, రీసెంట్గా ఇంగ్లాండ్ సిరీస్లో ఆడిన వాళ్ళలో గుర్నూర్ బ్రార్ ఆడాడు, నెక్స్ట్ ప్రిన్స్ యాదవ్ ఆడాడు, ప్రసిద్ధ్ కృష్ణ ఆడాడు. సో వీళ్ళలో ఎక్స్పీరియన్స్ పరంగా చూస్తే ప్రసిద్ధ్ కృష్ణకే ఎక్స్పీరియన్స్ ఉంది. మరి అతన్ని కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది. మరి అతనికి ఓడిఐస్లో మంచి రికార్డు కూడా ఉంది. సౌత్ ఆఫ్రికాలో ఒక మ్యాచ్ ఆడాడు. ఇది భువనేశ్వర్ కుమార్ ఎప్పుడైతే వరుసగా 2 వన్డే మ్యాచ్లు ఫెయిల్ అయిన తర్వాత 2022లో, ఆ తర్వాత 3వ వన్డేలో ప్రసిద్ధ్ కృష్ణని ఆడిస్తే అతను 3 వికెట్లు తీశాడు ఒక మ్యాచ్లో. అదే మ్యాచ్లో 3 వికెట్లు తీశాడు. సో కాబట్టి అతడికి ఆ అనుభవం ఉంది. రీసెంట్గా ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో కూడా 3 మ్యాచ్ల్లో 2 వికెట్లు తీసి మొత్తం 6 వికెట్లు తీశాడు 3 మ్యాచ్ల్లో కలిపి. సో కాబట్టి అతన్ని కన్సిడర్ చేసే అవకాశం ఉంది. హర్షదీప్ సింగ్ T20లో రెగ్యులర్గా ఉంటున్నాడు, ఓడిఐలోకి ఇన్ అండ్ అవుట్స్ ఉంటున్నాయి అతని. ఇక రీసెంట్ ఫామ్ చూస్తే రీసెంట్గా అంత మంచి ఫామ్లో అయితే లేడు. కానీ సౌత్ ఆఫ్రికాలో అతని రికార్డ్ అయితే చాలా బాగుంది. సౌత్ ఆఫ్రికాలో 2023లో ఆడాడు హర్షదీప్ సింగ్. 2023లో 3 వన్డే మ్యాచ్లు ఆడితే సౌత్ ఆఫ్రికాలో 3 వన్డే మ్యాచ్ల్లో కలిపి 10 వికెట్లు తీశాడు. ఒక 5 వికెట్ హాల్ ఉంది, ఒక 4 వికెట్ హాల్ ఉంది, ఒక మ్యాచ్లో 1 వికెట్ తీశాడు. సో కాబట్టి అతడైతే రీసెంట్గానే 2023 అంటే 3 ఏళ్ల కిందటనే. సో కొంచెం ఇంప్రెసివ్గా అయితే అనిపించింది అతన్ని. మరి ఒక లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్, టీంలో లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్ ఖచ్చితంగా ఉండాలి అన్న నిబంధన అయితే ఏం లేదు. కానీ ఖచ్చితంగా ఆ వేరియేషన్ కోసం అయితే అతన్ని కూడా తీసుకునే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ బుమ్రా, సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షదీప్ సింగ్, వీళ్ళతో కలిపితే 5 బౌలర్లు అవుతున్నారు పేస్ బౌలర్లు. మరి ఇంకో బౌలర్ని ఎవరినైనా యాడ్ చేసుకుంటారంటే భువి, షమీల్లో ఒకరిని యాడ్ చేసే అవకాశం ఉంది. లేదా మనం ముందుగా చెప్పిన 5 పేస్ బౌలర్లో ఎవరినైనా ఒకరిని పక్కన పెట్టే అవకాశమో, లేదంటే ఆ టైం వరకు వాళ్ళకు ఫిట్గా లేకపోవడమో, ఫామ్లో లేకపోవడమో, ఈ ఇతరతర కారణాల చేత వాళ్ళని పక్కన పెట్టే ఛాన్స్ కూడా ఉంది. సో ఒకవేళ ఈ ఇద్దరిలో ఒకరిని కనుక తీసుకోవాలి అంటే ఖచ్చితంగా వీళ్ళు ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీ ఆడాలి. రవిచంద్రన్ అశ్విన్ భువనేశ్వర్ కుమార్ విషయంలో అయితే సూచించాడు, అతను ఖచ్చితంగా విజయ్ హజారే ట్రోఫీ ఆడాల్సిందే. ఆడితే కొంచెం ఆ రిధం అనేది దొరకవచ్చు. ఎందుకంటే వన్డేలు ఆడి చాలా కాలమైంది. 2022 నుంచి అతను వన్డేల్లో ఆడట్లేదు. కాబట్టి అతనికి ఆ రిధం దొరకాలి అంటే ఖచ్చితంగా విజయ్ హజారే ట్రోఫీ ఆడాలి. మరి విజయ్ హజారే ట్రోఫీ ఎప్పుడుంది? 2026 ఎండింగ్లో ఉంది, డిసెంబర్లో ఉంటుంది. 2026 డిసెంబర్ నుంచి 2027 జనవరి వరకు జరుగుతుంది. జనవరి 8న ఫైనల్ ఉంది అనుకుంటాను విజయ్ హజారే ట్రోఫీ. విజయ్ హజారే ట్రోఫీ ఆడిన తర్వాత 7-8 నెలల గ్యాప్ ఉంటుంది వరల్డ్ కప్కి. సో ఆలోగా ఏమైనా టూర్స్ ఉంటే ఖచ్చితంగా ఆ టూర్స్కి వీళ్ళని సెలెక్ట్ చేయొచ్చు. సో ఈ ఇద్దరు విజయ్ హజారే ట్రోఫీ ఆడి ఆ ఫిట్గా ఉండి అలా ఉంటే కనుక, సో విజయ్ హజారే ట్రోఫీలో కనుక వాళ్ళు ఫామ్లోకి వస్తే, ఆ ఫిట్గా ఉంటే ఖచ్చితంగా ఇక వన్డే క్రికెట్లో కంటిన్యూ అవుతూ వరల్డ్ కప్ వరకు అయితే ఆడే అవకాశాలు లేకపోలేదు.
నాకైతే పర్సనల్గా భువనేశ్వర్ కుమార్ టీంలో ఉంటే బాగుంటుంది. ఈవెన్ మహమ్మద్ షమీ ఉన్నా కూడా చాలా చాలా బాగుంటుంది టీంలో. మరి సెలెక్టర్లు ఏం చేస్తారు? మరి అజిత్ అగర్కర్ టర్మ్ కూడా అయిపోతుంది చీఫ్ సెలెక్టర్గా. నెల 15 రోజుల్లో నెల రోజుల్లో ఉందనుకుంటా. సో కొత్త సెలెక్టర్ వచ్చిన తర్వాత మరి అతడు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి? కోచ్ గౌతమ్ గంభీర్ కన్సర్న్స్ ఎలా ఉంటాయి? అంటే కోచ్ గౌతమ్ గంభీర్ మరి ఎటువంటి ప్లేయర్స్ కావాలి అని అనుకుంటాడు. సో తనకు కూడా ఇది ఛాలెంజ్ లాంటిదే. ఈ వరల్డ్ కప్ అనేది ఖచ్చితంగా తనకు అతిపెద్ద ఛాలెంజ్. కాబట్టి వీటన్నిటి దృష్ట్యా ఈ వెటరన్ బౌలర్స్ను తీసుకుంటారా? మరి మొత్తంగా అయితే 2027 వరల్డ్ కప్కి వెళ్లే స్క్వాడ్లో ఎంతమంది పేస్ బౌలర్లు ఉండే ఛాన్స్ ఉంది? ఆ పేస్ బౌలర్లలో ఎవరెవరు ఉంటారని మీరు అనుకుంటున్నారో కమెంట్ చేయండి.